పిల్లలు దేవుళ్ళతో సమానం అంటారు. ఎందుకంటే వాళ్ళ మనసులు, బిహేవియర్ చాలా నిష్కల్మషంగా ఉంటాయి. వాళ్ళని చూసినప్పుడు, వాళ్ళతో మాట్లాడినప్పుడు మన మనసుకి ఏదో తెలియని ఆనందం. అందుకేనేమో వాళ్ళు ఏదైనా అల్లరి చేసినా, లేక చిన్నపాటి తప్పు చేసినా, ఏదో తెలియక చేసుంటాడులే అని బుజ్జగిస్తూ ఉంటాం. కానీ ఆ తప్పు ఒక హత్య అయితే ఆ విషయాన్ని మనం ఎలా తీసుకుంటాం? వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదా! కానీ ఇలాంటి ఒక సంఘటన నిజంగానే జరిగింది. అది కూడా మన భారతదేశంలో. ఒక చిన్న పిల్లవాడిని చూసి ఒక ఊరే వణికిపోయింది. ఇప్పటికీ ఆ ఊర్లో ఆ పిల్లవాడి పేరు వినగానే జనం వెన్నులో భయం పుడుతుంది. ఆ అబ్బాయి పేరు అమర్జిత్ సాదా. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ప్రపంచంలో ఉన్న సీరియల్ కిల్లర్స్ అందరిలో అమర్జితే చిన్నవాడు. 7 ఏళ్ల వయసులోనే ముగ్గురిని హత్య చేశాడు. అసలు ఈ అమర్జిత్ ఎవరు? తను చేసిన హత్యల వెనకాల కారణాలేంటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ కథ 2007వ సంవత్సరం బీహార్ రాష్ట్రానికి చెందిన ముజఫర్పూర్ అనే ఒక ఊరిలో జరిగింది. ఇప్పుడు మనకి కాలనీలు ఎలా ఉన్నాయో, అప్పట్లో ఆ ఊరు కూడా చిన్న చిన్న పంచాయత్లుగా విభజించబడింది. అందులో ఒకటి అయిన ముషారి పంచాయత్లో సుమారుగా 60 ఇళ్ళు మరియు 300 మంది జనాభా ఉండేవారు. జనాభా తక్కువ సంఖ్యలో ఉండడం వల్ల ఆ పంచాయత్లో ఒకరికి ఒకరితో పరిచయం బాగానే ఉండేది. సరైన అభివృద్ధి లేని కారణాన ఇక్కడి ప్రజలు ఎక్కువగా వ్యవసాయం, నిర్మాణ పనులు లేక రోజువారీ కూలీ చేసుకుంటూ ఉండేవారు. అందులోని ఒక సాధారణమైన కుటుంబమే బలరాం సాదాది. బలరాం భార్య పేరు పారుల్ సాదా మరియు కొడుకు పేరు అమర్జిత్ సాదా. బలరాం బంధువులు కూడా పక్కపక్క ఇళ్లలోనే అదే వీధిలో ఉండేవారు. అమర్జిత్ అందరిలాంటి అబ్బాయి కాదు. ఎప్పుడూ ఒంటరిగా ఉండేవాడు. ఎవరితో మాట్లాడేవాడు కాదు. తనకి తోటి పిల్లలతో ఆడుకోవడం కూడా నచ్చేది కాదు. ఎవరైనా ఏడుస్తున్నా లేక దెబ్బ తగిలి రక్తం కారినా అది చూసి చాలా ఆనందపడేవాడు. ఒక 7 ఏళ్ల పిల్లాడు అసలు ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నాడు అనేది కూడా ఎవ్వరికీ అర్థమయ్యేది కాదు. ఇది ఇలా ఉండగా ఆ ఊరిలో ఓ రోజు ఒక 6 ఏళ్ల పాప కనిపించకుండా పోయింది. తను ఎవరో కాదు, అమర్జిత్ వాళ్ళ అత్తయ్య కూతురు. అమర్జిత్ వాళ్ళ అత్తయ్య పేరు మీనా. మీనాకి పక్క ఊర్లో పని దొరకడం వల్ల తను తిరిగి వచ్చేంత వరకు తన కూతుర్ని చూసుకోమని బలరాం వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళింది. బలరాం భార్య పారుల్ ఇంటి పనుల్లో నిమగ్నమై ఉండడం వల్ల అమర్జిత్ని ఆ పాపతో ఉండమని చెప్పింది. కాసేపయ్యాక వచ్చి చూస్తే అక్కడ పిల్లలిద్దరూ లేరు. ఆడుకోవడానికి వెళ్లారేమో అని అనుకుని పారుల్ అంతగా పట్టించుకోలేదు. కాసేపటికి అమర్జిత్ ఒక్కడే ఇంటికి వచ్చాడు. పారుల్ అతన్ని పాప గురించి అడిగితే ఏమీ మాట్లాడలేదు. ఇంతలో ఊరికి తిరిగి వచ్చిన వాళ్ళ అత్తయ్యకి తన కూతురు మిస్ అయిందని విషయం తెలిసింది. అమర్జిత్ని ఇంట్లో వాళ్ళు ఎంత అడిగినా ఏం చెప్పకపోవడంతో పాప కోసం వెతకడం మొదలుపెట్టారు. బలరాం ఫ్యామిలీతో పాటు ఊరి జనాలు కూడా ఆ పాప గురించి వెతకడం మొదలుపెట్టారు. కానీ పాప ఆచూకీ మాత్రం దొరకలేదు. ఇంతలో బలరాం వచ్చి ఊరి జనాలతో ఇంక మీరు వెతకడం ఆపేయండి అని అన్నాడు. అది విన్నప్పుడు ఊరి జనాలకి కొంచెం ఆశ్చర్యంగా అనిపించినా మెల్లగా వాళ్ళు కూడా ఆ పాపని వెతకడం ఆపేశారు. ఏమైందో తెలియదు కానీ మళ్ళీ ఆ పాప గురించి ఆ కుటుంబ సభ్యులు ఎప్పుడూ ఏం మాట్లాడలేదు. దానితో ఆ ఊరి ప్రజలు కూడా ఈ విషయాన్ని వదిలేశారు. ఇది జరిగిన ఒక సంవత్సరం తరువాత బలరాం మరియు పారుల్కి ఒక పాప పుట్టింది. ఆ పాపతో మళ్ళీ ఆ ఇల్లు సంతోషంగా మారింది. కానీ కొన్ని నెలలు గడిచాక బలరాం ఇంటి సభ్యులు ఇంటి నుండి ఆ చిన్న పాపని బయటికి తీసుకురావడం మానేశారు. కనీసం ఆ పాప ఏడుపు కూడా బయటికి వినిపించేది కాదు. అసలు ఆ ఇంట్లో ఉన్న ఆ అమ్మాయి ఏమైందో ఎవరికీ తెలీదు. చుట్టుపక్కల ఇళ్లలో ఉన్న వాళ్ళు ఆ అమ్మాయి గురించి ఎంత అడిగినా బలరాం కుటుంబ సభ్యులు సరైన సమాధానం చెప్పేవాళ్ళు కాదు. వీళ్ళ ప్రవర్తన చూసి ఊరి జనాలకి అనుమానంగా అనిపించినా ఎవరూ దీని గురించి ఎక్కువ ఆరా తీయలేదు. ఇలానే కొన్ని నెలలు గడిచాక ఆ ఊర్లో ఇంకొక అమ్మాయి కనిపించకుండా పోయింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈసారి మిస్ అయిన అమ్మాయి బలరాం కుటుంబానికి చెందిన అమ్మాయి కాదు.
అదే ఊర్లో ఉంటున్న ఖుష్బూ అనే చిన్న పాప. ఎప్పటిలానే ఆ రోజు కూడా ఖుష్బూ పొద్దున్నే స్కూల్కి వెళ్ళింది. కానీ ఇంటికి తిరిగి రాకపోవడంతో వాళ్ళ అమ్మ కంగారు పడుతూ స్కూల్ దగ్గరకు వెళ్ళింది. అక్కడ ఎంత వెతికినా అమ్మాయి గురించి ఏ వివరాలు తెలియలేదు. ఊరంతా వెతికినా ఆ పాప ఆచూకీ తెలియలేదు. ఇంకా ఆ పాప కుటుంబ సభ్యులు పోలీసులకి కాల్ చేశారు. పోలీస్ స్టేషన్కి పాప మిస్ అయిందని కాల్ రాగానే పోలీసులు ముషారి పంచాయత్కి వెళ్ళి తమ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. చిన్న ఊరు కావడంతో ఆ ఊరు జనాలకి ఒకరితో ఒకరికి పరిచయం ఉండడం, గుర్తుపట్టడం సహజమే. అలా పోలీస్ విచారణలో ఖుష్బూని ఆఖరిసారిగా అమర్జిత్తో చూశాను అని ఒక అతను చెప్పాడు. అలానే ఇదివరకు అమర్జిత్ కుటుంబంలో మిస్ అయిన ఇద్దరు అమ్మాయిల గురించి కూడా పోలీసులకు తెలిసిందే. దానితో పోలీసులు బలరాం ఇంటికి వెళ్లారు. మామూలుగా చిన్నపిల్లల్ని ఇన్వెస్టిగేట్ చేసేటప్పుడు చాలా ఆలోచించి వాళ్ళని కంగారు పెట్టకుండా ప్రశ్నించడానికి ట్రై చేస్తారు. కానీ ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే పోలీసులను చూసి అమర్జిత్ భయపడకపోగా ఒక విచిత్రమైన నవ్వుతో చూస్తూ ఏం మాట్లాడకుండా అలానే ఉన్నాడు. కాసేపటికి అమర్జిత్ పోలీసులతో ఒక మాట అన్నాడు. నాకు ఒక బిస్కెట్ ప్యాకెట్ కొనిస్తే ఖుష్బూ ఎక్కడ ఉందో చూపిస్తాను అని. ముందు అతని మాటలను అంత పట్టించుకోకపోయినా ఆ తర్వాత తను అడిగినట్టు ఒక బిస్కెట్ ప్యాకెట్ కొనిచ్చి ఆ పాప దగ్గరికి తీసుకెళ్లమని అడిగారు పోలీసులు. వెంటనే ఒక నిర్మానుష్యమైన స్థలానికి పోలీసులని అమర్జిత్ తీసుకెళ్లాడు. కానీ అక్కడ ఆ పాప కనిపించలేదు. అందరూ ఆ చుట్టుపక్కల వెతుకుతుంటే అమర్జిత్ వాళ్ళని పిలిచి ఇక్కడే పాతిపెట్టాను అని నేలవైపు చూపించాడు. అది విన్నాక పోలీసుల నోట మాట రాలేదు. అక్కడ మట్టి చూస్తే నిజంగానే ఏదో తవ్వి పూడ్చినట్టు తడిగా ఉంది. వెంటనే ఆ చోటుని పోలీసులు తవ్వడం మొదలుపెట్టారు. అమర్జిత్ చెప్పినట్టుగానే ఖుష్బూ శవం రక్తంతో తడిచి ఉంది. ఆ శవాన్ని చూసి ఊరి ప్రజలు, పోలీసుల మనసు కదిలిపోయింది. కానీ అమర్జిత్ మాత్రం నవ్వుతూ ఆనందంగా ఖుష్బూ బాడీ దగ్గరే కూర్చున్నాడు. అప్పుడే పోలీసులకి బలరాం ఇంట్లో నుండి మిస్ అయిన ఇద్దరు అమ్మాయిలను కూడా అమర్జిత్తే చంపేసుంటాడు అన్న అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులు అమర్జిత్ని ఆ అమ్మాయిల గురించి అడిగారు. దానికి ఏమాత్రం తడబడకుండా ఆ అమ్మాయిలను చంపింది కూడా తనే అని అమర్జిత్ ఒప్పుకున్నాడు. పోలీసులు ఇంటరాగేషన్ నుండి తెలిసింది ఏంటంటే అమర్జిత్కి చిన్నపిల్లలు ఏడుస్తున్నా వాళ్ళకి ఎటువంటి గాయాలు తగిలినా అది చూసి ఆనందించడం చాలా ఇష్టం. ఈ ముగ్గురు పిల్లల్ని కూడా గొంతు నులిమి ఒక ఇటుకతో గట్టిగా తలపైన కొట్టి వాళ్ళు చనిపోయేదాకా అలానే చూస్తూ ఉండేవాడు అని. ఈ హత్యలు చేసే నాటికి అమర్జిత్ వయసు కేవలం 7 ఏళ్లు కావడంతో అతనికి ఒక మామూలు ఖైదీకి పడే శిక్ష వేయలేరు. మైనర్ కాబట్టి అతన్ని జువెనైల్ హోమ్కి తరలించారు. తన శిక్షాకాలం పూర్తి అయ్యాక 2016లో రిలీజ్ అయిన అమర్జిత్కి పోలీసులు ఒక కొత్త ఐడెంటిటీ ఇచ్చారు. ఇప్పుడు అమర్జిత్ ఎలా ఉంటాడో, ఎక్కడ ఉన్నాడో, కనీసం అతని ప్రస్తుత పేరు ఏంటో కూడా ఎవరికి తెలీదు. జువెనైల్ జస్టిస్ లా ప్రకారం ఇలా కొత్త ఐడెంటిటీ ఇవ్వడం వల్ల అతి చిన్న వయసులో క్రైమ్ చేసి తప్పుడు మార్గంలో నడిచిన వాళ్ళకి జైలు నుండి బయటికి వచ్చాక ఒక కొత్త జీవితం స్టార్ట్ చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళు గతంలో చేసిన తప్పులని ఉద్దేశించి ఎవరు వాళ్ళ మీద దాడి చేయడం లేదా కించపరచడం లాంటివి జరగకుండా ఇలా చేస్తారు. కానీ కొన్ని సీరియస్ క్రైమ్ ఇన్సిడెంట్స్లో అరెస్ట్ అయ్యి రిలీజ్ అయిన జువెనైల్స్ని కొంతకాలం పోలీసులు సైలెంట్గా గమనిస్తూ ఉంటారు. మరి బయటికి వచ్చిన అమర్జిత్ నిజంగానే మారాడా? అది జవాబు లేని ప్రశ్నే. ఒక క్రైమ్ జరిగితే మనం ఎన్నో కారణాలు వెతుక్కుంటూ ఉంటాం. కోపం, ద్వేషం, ఇంపల్సివ్ నేచర్ లాంటివి. కానీ ఒక 8 ఏళ్ల అబ్బాయి చేసిన హత్యకి మనం ఏం కారణాలు చెప్పగలం? మెంటల్ ట్రామా, ఫ్యామిలీ అబ్యూస్, లేక ఏదైనా వైలెంట్ ఇన్ఫ్లుయెన్స్, ఇలా ఎన్నో చిన్నపిల్లల బిహేవియర్ పైన ప్రభావం చేస్తాయని మనం వింటూనే ఉంటాం. ఆశ్చర్యపడే విషయం ఏంటంటే మొదటి హత్య జరిగినప్పుడే దాని గురించి అమర్జిత్ తన ఇంట్లో వాళ్ళకి చెప్పాడు. దానికి ఆ కుటుంబ సభ్యులు అతన్ని కొట్టి నచ్చచెప్పారే కానీ పోలీసులకు ఈ విషయం చెప్పలేదు. అలానే అసలు అమర్జిత్ ఇలా ఎందుకు చేశాడు, తన మానసిక పరిస్థితి ఏమిటి అని ఆలోచించలేకపోయారు. అదే అమర్జిత్ని ఇంకో 2 చిన్నారుల ప్రాణం తీసేలా చేసింది. అమర్జిత్ బాల్యం మనకి ఒక వార్నింగ్ సైన్ లాంటిది. ఒక క్రైమ్ జరగడానికి వయసుతో సంబంధం లేదు అని ప్రూవ్ చేసిన కథ ఇది.
అలానే మనం మరింత జాగ్రత్తగా ఉండాలని గుర్తు చేస్తూ ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మరియు స్టోరీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు.